క్రైస్తవులము అని నిన్ను గుర్తించడానికి ఒక గుర్తు కావాలి. అది ఎలాగా? వేసుకున్న వస్త్రములో కనబడుతుందా? అలంకరించుకున్న అలంకరణలో క్రైస్తవుడు అని కనబడుతుందా? క్రైస్తవులము అని బాగానే చెప్తున్నా కదా. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న నీ జీవితంలో, మన జీవితంలో నీవు క్రైస్తవుడు అని చెప్పడానికి నీకంటూ ఒక గుర్తు కావాలి. కాలేజీల్లో, స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో జాయిన్ అవ్వడానికి ప్రతి మనిషికి ఉన్న ఒక గుర్తు అడుగుతున్నారు కదా. అలాగే నీకంటూ ఒక గుర్తు కావాలి, క్రైస్తవుడిగా ఒక గుర్తు కావాలి. ఏంటి ఆ గుర్తు? క్రైస్తవులము అని అంటున్నాం. మందిరానికి వస్తున్న బైబిల్ పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం, భక్తి చేస్తూ ఉన్నాం, దేవుల్లో ఎదుగుతున్నాం, విశ్వాసంలో ఎదుగుతున్నాం, అన్ని విషయాల్లో ఎదుగుతున్నాం. అయితే నీకంటూ ఒక గుర్తింపు కావాలి కదా. అంటే ఎలా గుర్తింపు వస్తుంది మనకి? పాట పాడడం ద్వారాగా గుర్తింపు వస్తుందా మనకి? వాక్యం చెప్పడం ద్వారా గుర్తింపు వస్తుందా? ప్రార్థన చేయడం ద్వారా గుర్తింపు వస్తుందా? ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల మనకి గుర్తింపు వస్తుందా? ఎలాగ గుర్తింపు వస్తుందా మనకి? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము అని అంటే నువ్వు క్రైస్తవుడు అని అనుకుంటున్నాం. లేదు, ప్రార్థన అందరూ చేస్తారు. పాటలు రాగలిగిన వారు, పాడగలిగిన వారు అందరూ పాడతారు. వాక్యం కూడా చాలామంది చెప్పగలుగుతారు. అయితే నీకంటూ ఒక గుర్తింపు కావాలి కదా. నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా నువ్వు క్రైస్తవుడవు, క్రైస్తవురాలవు అనడానికి నీలో ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఉండాలి అని అంటే మెల్ల సిలువేసుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపో. ఉండాలి అని అంటే సంఖలో బైబిల్ పెట్టుకుని వెళ్ళినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపో. ఉండాలి అని అంటే మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపో. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశారు, ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. బట్ అక్కడ ఒక్క ప్రార్థన మాత్రమే యాక్సెప్ట్ చేశాడు దేవుడు. ప్రార్థన అందరూ చేస్తారు, వాక్యం అందరూ చెప్తారు, అర్పణలు అందరూ ఇస్తారు, ప్రతిదీ చేస్తారు. కానీ నీ ఒక క్రైస్తవుడిగా గుర్తింపు రావాలి అని అంటే ఏం చేయాలి, ఏం కలిగి ఉండాలి అనేది ఈ ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేయాలి. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నీ మాటను బట్టో, నీ చూపును బట్టో, నీ ఆలోచన బట్టో, నీ నడవడికను బట్టో, నీ ప్రవర్తన బట్టో నువ్వు క్రైస్తవుడు అని ప్రజలకు తెలియాలి. నువ్వు క్రైస్తవుడు అని ప్రజలకు తెలియాలి. పేరు చెప్పుకొని బ్రతికేస్తాం కాదు ఇక్కడ. నేను క్రైస్తవుని, నేను విశ్వాసిని అని పేరు చెప్పుకొని బ్రతికేస్తాం కాదు. మారని బ్రతుకులు, మారని క్రైస్తవులు, పరిపూర్ణమైన మారు మనసు లేని క్రైస్తవులు ఎంతమంది ఉంటే గుర్తింపు ఎలా వస్తుంది? మన బ్రతుకులో పరిపూర్ణమైన క్రైస్తవుడిగా మన మనస్సును మార్చుకొని మనము ఆయనలోనికి రూపాంతరము చెంది ఆయన సన్నిధిలో జీవించగలిగితే ఒక గుర్తింపు అనేది మనకు కలుగుతుంది. ఇప్పుడు మనకు క్రైస్తవుడిగా ఒక గుర్తింపు రావాలి అని అంటే మనకు కలిగి ఉండవలసినవి 3 ఉన్నాయి. అవేంటి అని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదివించాను. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. అన్నిటికంటే ముఖ్యమైనది, శ్రేష్టమైనది ప్రేమయే. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. మరి క్రైస్తవుడు అంటే గుర్తింపు రావాలంటే ఈ 3 ట్యాగులు వేసుకుని, 3 బోర్డులు వేసుకుని మనం తిరుగుదామా? లేదే. అంటే ఇప్పుడు మనం క్రైస్తవుడు అనే ఒక గుర్తింపు నీకు రావాలి అని అంటే నీలో అది ఏం ఉండాలి అని అంటే 1 విశ్వాసం ఉండాలి, 2 నిరీక్షణ ఉండాలి, 3 ప్రేమ. అక్కడేమన్నాడు వాక్యంలో? ఈ 3నంట నిలిచి ఉంటాయి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపడతారు.
అక్కడ వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే ఈ మూడు కూడా నిలిచి ఉంటాయి. ఏంటవి చెప్పండి ఒకసారి, ఏంటవి? విశ్వాసము. చెప్పండి, నాయనగా చెప్పండి, ఏంటది? విశ్వాసము. 2 నిరీక్షణ. 3 ప్రేమ. ఈ మూడిట్ల గురించి అక్కడ రాస్తుంటారు కదా. ఈ 3 కూడా ఏం చేయబడతాయంట? నిలిచే ఉంటాయి. చెరిగిపోయేవి కాదు, తరిగిపోయేవి కాదు, శాశ్వతంగా నిలబడేవి 3. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమును మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 గురించి నేను వివరించాలని అనుకుంటున్నాను. బట్ అయితే నేను ఒక్కదాని గురించి వివరించి నెక్స్ట్ వీక్ ఇంకో దానికోసం వివరించి తర్వాత వీక్ ఇంకో దానికోసం నేను వివరిస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలని మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, 2 చేతులు పైకి చూపిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అనడానికి నీలో ఉండవలసినది మొదటి గుర్తింపు ఏంటి అని అంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీలో మొదటి గుర్తింపు ఏంటి? విశ్వాసము. విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనలో ఏముండాలి? ఇప్పుడు గట్టిగా చెప్పాలి. మనలో ఏముండాలి? అసలు మనం క్రైస్తవులు అవకముందే మనం ఏమయ్యాము? చెప్పండి. క్రైస్తవులు అవకముందే, క్రైస్తవులుగా పిలబడకముందే మనం ఏమయ్యాము? విశ్వాసులుగా. ఎందుకని? మనము విశ్వసించి నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొంది మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది అప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు సంఘములో చేర్చబడ్డాము కనుక మనం ఏమయ్యాము? క్రైస్తవులయ్యాము. అంటే ముందుగా మనకు అర్థమవలసిందేంటి? ముందు క్రీస్తుని గురించిన విశ్వాసము నీలో కనపరచాలి. అంటే విశ్వాసము అనగా ఏంటి? నమ్మాలి. విశ్వాసం అంటే హెబ్రీ 11:1 చెప్తాడు. అయితే ఈ రోజున విశ్వాసం ఉంచాము గనక క్రీస్తులో మనం విశ్వాసము ద్వారాగా మనం ఏమయ్యామని అంటే క్రైస్తవులుగా మార్చబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి రాలేదు. మనం విశ్వాసం లేకుండా ప్రభువుని నమ్ముకోలేదు. విశ్వాసం లేకుండా మనం బాప్తిసం పొందలేదు. విశ్వాసం లేకుండా మనము క్రీస్తుని అంగీకరించలేదు. విశ్వాసం లేకుండా మనం రక్షణ పొందలేదు. కాబట్టి క్రీస్తునందు మనం ఏం చేయాలి అంటే విశ్వాసులుగా ముందు ఉన్నాము, తర్వాత క్రైస్తవులుగా మార్చబడ్డాము. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవుడి యొక్క జీవితంలో. చాలా మంది సగం విశ్వాసులుగా బ్రతుకుతారు కానీ అపనమ్మకంతో ఉంటారు కానీ పూర్తిగా విశ్వాసంతో ఈనాడు ప్రజలు ఉండలేకపోతున్నారు. అయితే ఈ రోజు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే దేవుని సముఖములో విశ్వాసము అనే ఒక గుర్తింపు మనందరి జీవితాల్లో కూడా కావాలి. అప్పుడే మనము క్రైస్తవులుగా పిలువబడతాము. నమ్మితే కనుక గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమును మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రోజు మనకు కావాల్సిందంటే ఏం గుర్తింపు కావాలి? ఇప్పుడు మనకి నువ్వు క్రైస్తవుడు అయితే నీలో ఏముండాలి? గట్టిగా చెప్పాలి. నువ్వు క్రైస్తవుడు అయితే నీలో ఏముండాలి? మళ్ళీ చెప్పండి. నువ్వు క్రైస్తవుడు అంటే నీలో ఏముండాలి? విశ్వాసము ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అయితే నీలో విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం ఉంటే లోక ఆచారాల జోలికి పోకుండా స్టాండర్డ్గా నువ్వు దేవునిలో నిలబడి ఉంటావు. అదే నిజమైన విశ్వాసము. నమ్మితే గనక గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమును మహిమపడతాం. హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు పైకి చూపిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. మనకేం కావాలి ఇప్పుడు? గుర్తింపు. అంటే గుర్తింపు కావాలి. ఏంటా గుర్తింపు? క్రైస్తవులుగా పిలువబడుతున్నామనంటే నీలో కావలసినది మొదటి గుర్తింపు ఏంటనంటే విశ్వాసము. ఫెయిత్ కావాలి. ఫెయిత్ కావాలి. ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనంలో చెప్తున్న మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాటను చెప్తూ ఉన్నాడు.
6:29 చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, యేసు ఆయన పంపిన వాని యందే మీరు విశ్వసించుటయే దేవుని క్రియ. ఆయన పంపిన వాని యందే మీరు విశ్వసించుటయే దేవుని క్రియ. ఆయన యందు విశ్వసించుటయే. ఎవరైనా? దేవుడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన పంపిన వాని యందే మీరు విశ్వసించుట, అదొక క్రియ, దేవుని క్రియ. నిజమే, విశ్వసించుటయే ఒక క్రియ. కాబట్టి మనము విశ్వసించువారముగా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయం 16వ వచనంలో ఓ మాట కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చదువు. అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. చాలు. 18వ వచనం చదవండి. అదే 3వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. అమ్మో, చాలా డేంజర్. చాలా ధీటైన మాట చెప్పాడు. చూడండి, ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి తీర్పు లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచే వాడికి తీర్పు లేదు. బట్ ఆ కింద అంటున్నాడు కదా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచలేదో ఇంతకు ముందే వారికి ఏం చేయబడిందంట? అర్థమైందా? వారికి తీర్పు తీర్చబడును. ఎవరికి? విశ్వాసింపని వారికి. నేటి సంగముగా చేరి వచ్చిన మనమందరము కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మన జీవితాల్లో, క్రైస్తవులుగా అని మనము ప్రజల్లో చలామణవుతున్న మన బ్రతుకుల్లో క్రీస్తుని విశ్వసించకపోతే తీర్పు ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తుని విశ్వసించకపోతే తీర్పు ఉన్నది. అదే క్రీస్తుని విశ్వసించితే గనక మనకు తీర్పు లేదు అని చెప్తున్నాడు. నీకు తీర్పు కావాలా? తీర్పు లేకుండా ఉండడం కావాలా? గట్టిగా చెప్పాలి. నీకు తీర్పు కావాలా? అక్కడ ఏమన్నాడు వాక్యంలో? అద్భుతమైన మాట రాశాడు. ఏమన్నాడు అక్కడ? చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక యమ్మానికి ఎంతకు ముందే తీర్పు. ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో అవిశ్వాస సంబంధమైన పనులు చేస్తున్నాం. విశ్వాసులమై ఉండి, క్రైస్తవులమై ఉండి విశ్వాసము లేకుండా ప్రజలు ఏది చెప్తే అది నమ్మి, ప్రజలను బట్టి, లోకాన్ని బట్టి, ఆచారాలను బట్టి, సంప్రదాయాలను బట్టి నువ్వేం చేస్తున్నావునంటే దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకుని పోతున్నావు. అలాంటోళ్ళకి ఏముంది? తీర్పు ఉన్నది అని చెప్తున్నాడు. ఈ మాట నా మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. అలాంటి వారికి తీర్పు ఉందంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, విశ్వాసము ఉంచిన వాడికి తీర్పు అనేది లేదు అని చెప్తూ ఉన్నాడు. అందుకనే మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఒక అద్భుతం జరగాలన్నా, ఒక ఆశ్చర్యం జరగాలన్నా, ఒక దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలన్నా, దేవుని చిత్తములో మనం నడవాలన్నా, మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనకు కావలసింది, క్రైస్తవుడిగా నీ జీవితంలో కావలసిన మొదటి గుర్తింపు ఏంటంటే విశ్వాసము. చెప్పండి, ఏం కావాలి ఇప్పుడు మనకి? గట్టిగా చెప్పండి, ఏం కావాలి ఇప్పుడు మనకి? ఏం కావాలి ఇప్పుడు మనకి?
మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనంలో యేసుక్రీస్తు నజరేతులో పుట్టాడు. నజరేతులో ఉన్నవారి యొక్క గురించి అక్కడ మాట్లాడుతున్న మాట అక్కడ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనంలో ఒక్కసారి ఆ మాట చదువుతారా? చదవండి త్వరగా. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు. వారి యొక్క అవిశ్వాసమును బట్టి. ఎవరి యొక్క అవిశ్వాసము? నజరేతులో ఉన్న వారి యొక్క అవిశ్వాసం బట్టి. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడ పెరిగాడు? నజరేతులో పెరిగాడు. నజరేతులో 30 సంవత్సరాలు పెరిగాడు. 30 సంవత్సరాలు వారి మధ్యలో ఉన్నా గాని ఆ ప్రజలు యేసుక్రీస్తు యందు ఏముంచలేదు అని అంటే విశ్వాసము ఉంచలేదు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, వారి యొక్క అవిశ్వాసమును బట్టి వారికి ఏ అద్భుతం కూడా జరగలేదు, చెయ్యలేదు. దేన్ని బట్టి? గట్టిగా చెప్పాలి. దేన్ని బట్టి? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేన్ని బట్టి? అవిశ్వాసమును బట్టి. ఇప్పుడు నువ్వు ఈ మందిరానికి వస్తున్నావు, నీకు ఏముండాలి? ఈ మందిరానికి వచ్చినప్పుడు గట్టిగా చెప్పాలి. నీ సేవకుడి మీద ఏముండాలి? నా మీద విశ్వాసం కాదు, నేను చేసే ప్రార్థన మీద నీకేముండాలి? నమ్మకం ఉండాలి. అర్థమైందా? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి మీద విశ్వాసం ఉండాలి? యేసయ్య మీద. కొంచెం గట్టిగా చెప్పండి. యేసయ్య మీద విశ్వాసం, మందిరం మీద విశ్వాసం, బలిపీఠం మీద విశ్వాసం. అవును కదా? నీకంటూ కట్టబడిన, నీకంటూ ఏర్పరచబడిన నీ సేవకుడి మీద నీకేముండాలి? అది లేకుండా ఉన్నావనుకో నువ్వు తీర్పులోనికి వస్తావు. అది లేకుండా ఉన్నావనుకో, అది కాకుండా ఎక్కడ విశ్వాసం ఉంచలేని వ్యక్తివి ఇంకెక్కడికి వెళ్ళినా నువ్వు విశ్వాసము ఉంచలేవు. అర్థమైందా? అర్థమవలేదా? నీ విశ్వాసమే ఎక్కడే సరిగ్గా లేదు. నువ్వు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి, ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళి మారి అద్భుతాల కోసం, స్వస్థతల కోసం వెళ్ళి ఎగబడిపోతున్నా ఫలితం లేదు. రాసి పెట్టుకో, చెప్పిన మాట రాసి పెట్టుకో, పర్లే. ఫలితం లేదు. అందుకనే చాలా సందర్భాల్లో ప్రభు అంటాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును కాక. గట్టిగా చప్పలు కొడుతూ నీ విశ్వాసమే. ఎస్, నీ విశ్వాసమే నొక్క నుంచి మాట్లాడాలి. అక్కడ చెప్పాలి, ఆ మాట చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. ఎస్, నా విశ్వాసమును బట్టి ఉండాలి. ఉందా నీకు కాన్ఫిడెన్స్? ఉందా? ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. ఎస్, నేను నమ్మిన దేవుడు, నా దేవుడు నన్ను ఈ సంఘములో ఏర్పరిచాడు, నన్ను ఈ సంఘములో కూర్చోబెట్టాడు, నన్ను ఈ సంఘానికి నడిపిస్తున్నాడు. నమ్మిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయా ఆత్మ మానవ మధ్యలో సంచారం చేస్తుంది. బట్ నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసమును బట్టే నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతాలే జరుగును గాక. హల్లెలూయా. అర్థమైందండి? వారి యొక్క అవిశ్వాసమును బట్టి వారి పక్షంగా దేవుడు అద్భుతాలు చెయ్యలేదు. నీ బ్రతుకులో అద్భుతం జరుగుతలేదు అని అంటే, నీ బ్రతుకులో సరైన ఆశ్చర్య కార్యాలు చూడలేకపోతున్నావు అని అంటే, మన కుటుంబంలో అనుకున్నది జరుగుతలేదు అని అంటే నీకేమి లేదు. విశ్వాసము లేదు. ఆ విశ్వాసం నీలో ఉంటే ఉన్న మరుక్షణమే నీ జీవితంలో ఒక అద్భుత కార్యము మొదలు పెట్టడం ప్రారంభిస్తాడు నా దేవుడు. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడిగా మనకు ఒక గుర్తింపు రావాలి. క్రైస్తవుడిగా మనకు ఒక గుర్తింపు ఉండాలి. ఏంటి ఆ గుర్తింపు అంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం వాల్యూమ్ పెట్టినాయన. ఏ గుర్తింపు రావాలి మనకి? గట్టిగా చెప్పాలి. ఏం గుర్తింపు కావాలి ఇప్పుడు మనకి? అందరూ చెప్పాలి. ఏం గుర్తింపు కావాలి మనకి ఇప్పుడు? గట్టిగా చెప్పాలి. నువ్వెవరవు? క్రైస్తవులము. నీకే గుర్తింపు కావాలి? నువ్వు క్రైస్తవుడు అనబడ్డానికి కారణం నీలో ఉండవలసిన మొదటి గుర్తింపు ఏంటి? గట్టిగా చెప్పాలి. నోరు తెరిచి చెప్పాలి. ఎలుగెత్తి చెప్పాలి. మనకేం కావాలి ఇప్పుడు? విశ్వాసము కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నువ్వు బ్రతకాలంటే నీకేం కావాలి? గట్టిగా చెప్పండి. నువ్వు బ్రతకాలంటే నీకేం కావాలి? విశ్వాసము కావాలి. హబక్కూకు గ్రంథములో, హెబ్రీ పత్రికలో, గలతీ పత్రికలో, రోమా పత్రికలో 4 మాటలు ఒకే వెర్షన్ అక్కడ కనబడుతుంది. ఏంటనంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. గట్టిగా చెప్పులు కొడుతూ ప్రభువుని మహిమపడతా. హల్లెలూయా. మనకి ఏమున్నా ఏమి లేకపోయినా మనకేముంటే సరిపోతుంది. గట్టిగా చెప్పాలి. దేవుని మాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ మాట నిన్ను జీవింపచేస్తుంది. అదే క్రీస్తు మాట. అందుకనే చాలా సందర్భాల్లో మీకు వాక్యం చెప్పేటప్పుడు ఓ మాట చెప్తాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము. ఏంటి లోకం? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అదే యోహాను పత్రికలో చెప్తున్నాడు. దీన్ని జయించేవాడు విజయము. ఆ విజయం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే మన విశ్వాసమే. గట్టిగా చెప్పులు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. విశ్వాసం మూలంగా బ్రతుకుతాము. విశ్వాసం ఉంచితే తీర్పులోకి రాము. అంతేకాకుండా ఆ విశ్వాసం మూలముగానే మనం ఏం చేయబడుతున్నామంటే లోకాన్ని జయిస్తున్నాం. ఆ విశ్వాస మూలముగా ఉంటే మన బ్రతుకుల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాను. కొంచెం ముందుకు వెళ్తున్నాను. చెప్పంటారా? ఒక పావుగంట టైం ఉంది. మరి చెప్పేనా? వచ్చే వారం చెప్పుకుందామా? చూడండి, ఆలస్యంగా రావడం వలన ఎంత టైం వేస్ట్ అయ్యి, అదే మీరు కరెక్ట్గా 5:30కి వచ్చి ఉంటే, 6 లోపల వచ్చి ఉంటే 1 గంట అయినా దేవుని వాక్యాన్ని చెప్పుకుందాం. దీనికి కారణం ఎవరు? ఆలస్యంగా వచ్చిన వాళ్ళే కారణం. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏమంది? మేము రాకపోతే చెప్పొచ్చు కదా, మేము వచ్చేదాకా చూడాలా, నువ్వు నీ పని నువ్వు చేసుకుని పోవచ్చు అంటే. అంటే సైతాన్ వాళ్ళలో ఉంది. అంటే వాళ్ళకి అనిపిస్తుంది నన్ను ఇలా లాగి ఇలా రమ్మని కాలర్ పట్టుకుని పట్టమని కొట్టాలనిపిస్తుంది నన్ను. అలా కొట్టలేక పేపర్ యాప్తో మొదలెడతారు నా కోసం. పేపరు అర్థమవలేదా? అందరూ ఒకసారి 2 చేతులు పైకి చూపిస్తూ యేసయ్య స్తోత్రం చెప్తారా? చెప్పండి ఒకసారి. అందరు 2 చేతులు పైకి చూపిస్తూ 2 చేతులు పైకి ఎత్తండి బాగా. 2 చేతులు పైకి చూపించు. హృదయపూర్వకంగా యేసయ్యకు బిగ్గరగా దేవాది దేవుడికి స్తోత్రం చెప్తాం. రైట్. మనము విశ్వాసములోనే ఉన్నాం. కానీ స్టార్టింగ్లో, ఇప్పుడు ప్రారంభములో, రక్షణ పొందిన కొత్తలో, బాప్తిసం పొందిన కొత్తలో, ప్రభువుని అంగీకరించిన కొత్తలో,
ప్రభు యందు విశ్వాసం ఉంచిన కొత్తలో కొన్ని సందర్భాల్లో మనము ఈ విశ్వాసపు యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ విశ్వాసములో మనం ఏం చేస్తామనంటే తడబడుతూ ఉంటాము. అర్థం అవ్వలేదా? ఆ విశ్వాస యాత్రలో మనం ఏం చేస్తూ ఉంటాం? గట్టిగా చెప్పండి. ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లోడు కానీ నడుస్తాడా? వెంటనే నడవడం. ఒక 5 నెలలు 6 నెలలు అయ్యాక వాడి ఏమవుతాడు? అటు ఇటు ఆ బోర్ల పడ్డమో తిరగడమో జరుగుతుంది. కొంతకాలం అయ్యాక కూర్చుంటాడు, కొంతకాలం అయ్యాక మోకాళ్ళ మీద చేతుల మీద పాకుతాడు, మరి కొంతకాలం అయ్యాక నిలబడతాడు, మరి కొంతకాలం అయ్యాక నడుస్తాడు. ఈ కూర్చునే టైంలో, మోకాళ్ళ మీద చేతుల మీద నడిచే టైంలో, తర్వాత నడిచే టైంలో, నిలబడే టైంలో కొన్ని సందర్భాల్లో ఏమైపోతాడో? పడిపోతాడు. అవును కదా? కొన్ని సందర్భాల్లో ఏమైపోతాడో? పడిపోతాడు. అలాగే మనం కూడా విశ్వాస యాత్రను స్టార్ట్ చేశాం. ఆ విశ్వాస యాత్రను మొదలుపెట్టిన ప్రారంభ దినాల్లో మనం కూడా ఏమైపోతున్నామనంటే తడబడిపోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం. నేనంటాను, మీరు విశ్వాసాలుగా ప్రారంభమయ్యి సుమారుగా మీకు ఎంత వయసు ఉందో అంత వయసు నుంచి కూడా ప్రారంభమైంది మీ విశ్వాస దినాలు. అంటే సుమారుగా మీకు తెలిసిన మొదలుకొని ఒక 20 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి మీ విశ్వాస యాత్ర ప్రారంభమయ్యింది. 50 సంవత్సరాల్లో అయినా కానీ ఇంకా పడిపోతున్నామనంటే దానికి ఇంకా మనం ఏం చేయలేం. 70 సంవత్సరాల్లో నీ విశ్వాసయాత్ర ప్రారంభమయ్యి జరుగుతుందనంటే అప్పుడు కూడా పడిపోతే, తడబడుతుంటే మనం ఇంకేమీ చేయలేం. ఒక 20 ఏళ్ళు నుంచి విశ్వాసయాత్ర ప్రారంభమయ్యి జరుగుతుంది, అప్పుడు కూడా నువ్వు తడబడిపోతున్నావు అంటే దాన్ని మనం ఇంకేమీ చేయలేం. ఏదైనా ప్రారంభ దినాల్లోనే మనకు అది అవలంబించక, దాన్ని అలవర్చుకోక మన బ్రతుకులు ఎలా మారిపోతాయంటే కొన్ని సందర్భంలో అటు ఇటు ఏం చేస్తానంటే తడబడుతూ ఉంటాం. అయితే ఈ రోజున మన విశ్వాసముగా విశ్వాసులుగా పిలబడుతున్నాం. మన విశ్వాస యాత్రలో మనం ఏం చేయబడుతున్నానంటే తడబడుచు ఉన్నాం. ఈ రోజున అంశం ఏంటనంటే విశ్వాసములో తడబడుతూ ఉన్నాము, లేక తడబడుచున్న విశ్వాసము. ఏంటది? చెప్పండి, అందరూ చెప్పండి. ఏ విశ్వాసం ఇది? తడబడుచున్న విశ్వాసము. అంటే అటు ఇటు పడి లేచి కూర్చుని లేచి తడబడుతున్న విశ్వాసము. ఆది కాండము మనందరికీ సుపరిచితులైన ఒక భక్తుడు మనకు తెలుసు. ఆయన పేరు విశ్వాసులకు తండ్రి, ఆయనే అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, 2 చేతులు పైకి చూపిస్తూ హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే గనుక, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇప్పుడు అబ్రహామును పిలిచాడు. అంతకుముందు అబ్రహాము కాదు అతని పేరు, అబ్రహామును పిలిచి, ఇదిగో నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి అందరిని విడిచిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళమన్నాడు? చూపించే దేశమునకు వెళ్ళమని చెప్పాడు. ఆ చూపించే దేశమునకు వెళ్ళమన్నాక ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడు? బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అదే అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను.
అబ్రహామును దేవుడు పిలిచాడు. నీ బంధువుల నుండి, నీ దేశము నుండి, నీ స్వదేశమును సమస్తమును విడిచిపెట్టి నీవు లేచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఏంటి ఆ దేశం? కనాను. ఆ కనానుకు వెళ్ళాక అక్కడ అబ్రహాముకి లేక ఆ దేశములో కరువు వచ్చింది. ఏమొచ్చింది? గట్టిగా చెప్పాలి. ఏ దేశంలో? కనాను దేశంలో. ఏమొచ్చింది? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? చూపించే దేశమునకు, కనానుకు పంపించాడు. బాగా వినండి. పంపించినప్పుడు ఆ దేశంలో ఏమొచ్చింది? అబ్రహాము బయలుదేరేటప్పుడు విశ్వాసముతో బయలుదేరాడు. అబ్రహాము బయలుదేరినప్పుడు ప్రభు మీద గురి పెట్టుకుని బయలుదేరాడు. అబ్రహాము బయలుదేరినప్పుడు వెనక్కి ఒక మాట కూడా పలకకుండా, ఆయన మాటను కొట్టేయకుండా అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళాక అక్కడికి వచ్చాక ఆ కనాన్లో ఏమొచ్చింది? ఇప్పుడు కరువు వచ్చింది. ఇదేంటి? దేవుడే కదా వెళ్ళమన్నాడు. ఆ కరువు అబ్రహాముకి ఎలా మారిపోయిందంట? భారంగా, తినడానికి కూడా తిండి లేదు, ఏది కూడా దొరుకుతలేదు, చాలా భారంగా మారిపోయింది. చాలా భారంగా మారిపోయింది. భారంగా మారిపోయింది. ఇప్పుడు దేవుడు వెళ్ళమన్న చోటుకే కదా అతను వచ్చాడు, కానీ అక్కడ కరువు అయితే వచ్చింది. ఆ కరువు రాగా ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు కరువు, అబ్రహాముని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? చెప్పండి. కనాను దేశానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు అబ్రహాము తన బంధువులను, తన దేశాన్ని, తన స్నేహితులను అందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? గట్టిగా చెప్పాలి. ఏమొచ్చింది? మీరు ఏమాత్రం డిస్టర్బెన్స్గా ఉన్న వెంటనే వాక్యం ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా బుర్ర పెట్టి వినాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అబ్రహాము ఆ దేశమునకు వెళ్ళాక ఏమొచ్చింది? ఇప్పుడు కరువు. ఇప్పుడు కరువు రాగానే ఆ కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఏం చేశాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మీకు అర్థమవలసిందేంటి? దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడు. అక్కడ కరువు రాగా అతడు ఏం చేశాడనంటే విశ్వాసములో తడబడిపోయి దేవుణ్ణి అడగకుండా ఇతడు ఎక్కడికి వెళ్ళాడు అనంటే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఆశీర్వాదాల బోధ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే జీవపు వాక్యము. ఆ వాక్యమే మన పరలోక రాజ్యానికి చేరుతుంది. ఆ వాక్యమే నిత్యము నిలిచి ఉంటుంది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడతాం. అబ్రహామును దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? విశ్వాసంతో బయలుదేరాడా లేదా? ప్రారంభ యాత్ర విశ్వాసంతో బయలుదేరాడా లేదా? బయలుదేరాడు. అక్కడికి వెళ్ళాక కరువు రాగానే అబ్రహాం ఏమైపోయాడు? విశ్వాసములో తడబడిపోయాడు. మన బ్రతుకుల్లో కూడా విశ్వాసములో మనం బయలుదేరుతున్నప్పుడు, మన జీవితం దేవునికి సమర్పించుకుంటున్నప్పుడు ఒక విషయం చెప్పనా? చూడండి, నువ్వు తప్పులు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు, దుష్టంగా తిరిగినప్పుడు, అలా తిరిగినప్పుడు, ఇలా తిరిగినప్పుడు ఎవడో మాట్లాడండి. ఎప్పుడైతే పరిశుద్ధంగా బ్రతుకుతాం ప్రారంభిస్తావో అప్పటి నుంచి నిన్ను ఏం చేస్తారంటే ఎత్తి పొడుతా ఉంటారు. ఎత్తి పొడుతున్నారు కదా అని చెప్పేసి నువ్వు విశ్వాసంలో ఏమవ్వకూడదు? తడబడకూడదు. అబ్రహాము విశ్వాసంలో తడబడ్డాడు. ఎప్పుడు? కరువు రాగానే తట్టుకోలేకపోయాడు, భారంతో ఉండిపోయాడు. కరువు రాగానే తడబడిపోయాడు. అయ్యా ప్రభువా, నీవే నన్ను పంపించావు కదయ్యా, ఏంటి ప్రభువా ఈ కరువు తట్టుకోలేకపోతున్నాను అని ప్రభుని అడుగుంటే సరిపోయేది. కానీ
అతనికి అతనే సొంత నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తి అనంటే లోకమునకు సాదృశ్యము. ఐగుప్తి అనంటే ఏంటి? గట్టిగా చెప్పారు. ఐగుప్తి అనంటే ఏంటి? ఐగుప్తి అనంటే ఏంటి? లోకమునకు మళ్ళీ చెప్పండి, లోకమునకు. ఐగుప్తి అంటే లోకమునకు సాదృశ్యం. లోకమునకు సాదృశ్యం. కొన్ని సందర్భాల్లో మనము విశ్వాసములో తడబడిపోయి లోక సంబంధమైన వాటి వైపు పరిగెడుతూ ఉంటాం. లోక సంబంధమైన వాటిని మనం చూస్తూ ఉంటాం. విశ్వాసములో తడబడిపోయి మనం ఏం చేస్తున్నామంటే అపనమ్మకంతో బ్రతుకుతూ ఉంటాం. అందుకని చూడండి, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి ఒక్కసారి చూస్తారా? యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి ఒక్కసారి చూడండి, త్వరగా చదవాలి. లక్ష్య పెట్టకయో, విచారింపకయో, సహాయము నిమిత్తం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు. చూడండి అక్కడ, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఐగుప్తు అంటే ఏమని చెప్పాను ఇక్కడ? లోకమునకు సాదృశ్యం. ఇప్పుడు అబ్రహాము కనానుకు వెళ్ళాడు, దేవుడు వెళ్ళవన్న ప్రదేశానికి వెళ్ళాడు. బట్ అక్కడ కరువు వచ్చింది. ఆ కరువు భారంగా ఉంది. విశ్వాసములో తడబడిపోయి అక్కడి నుంచి అతని ప్రయాణం ఎక్కడ సాగించాడు అంటే డౌన్కి వెళ్ళిపోయాడు. డౌన్కి అంటే దేవుడు ఆ స్థితిలో పెట్టాలనుకున్నాడు. ఆ స్థితిలో నుంచి ఇప్పుడు అబ్రహాము మళ్ళా ఎక్కడ దిగుతున్నాడు అని అంటే కనాను, ఆ ఐగుప్తుకి దిగుతున్నాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయాడు, లోకములోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పిన మాటల్లో ఏమన్నాడంటే వారిని సహాయములకు ఆశ్రయిస్తే గనుక. ఎవరిని? లోకాన్ని, ఐగుప్తుని. సహాయమునకై ఐగుప్తుని గాని అంటే లోకమును ఆశ్రయిస్తే గనుక వారికి శ్రమ. డెఫినెట్ గా చెప్పాడు అక్కడ. వారికి ఏంటి? శ్రమ. ఎవరిని ఆశ్రయించకూడదు? గట్టిగా చెప్పాలి. నువ్వు ఇంట్లో ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నావు అనుకో, ఎవరిని ఆశ్రయించాలి? సేవకుడి దగ్గరికి రావాలి. అయ్యా పలానా వస్తువు కొనుక్కుంటున్నాం, చిన్న ప్రార్థన చేయండి అయ్యా, ఆశ్రయించాలి. అయ్యా గృహం కట్టుకుంటున్నాం, ఆశ్రయించాలి. ఎక్కడ ఆశ్రయిస్తున్నావు? ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కుంటే సేవకుడిని ఆశ్రయించావు ఎప్పుడైనా? చూడండి, లోకమును ఆశ్రయించు వానికి శ్రమ. సహాయముకే. ఆ యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో కూడా అతను ఎలా ఉన్నాడు అనంటే విశ్వాసములో తడబడిపోతున్నాడు. ఈరోజు మనం కూడా విశ్వాసులము అని చెప్పుకుంటున్నాం, కానీ కొన్ని విషయాల్లో మనం కూడా ఏమైపోతున్నాం అని అంటే తడబడిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, 2 చేతుల పైకి చూపిస్తూ హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనంటే కనానులో ఏమొచ్చింది? ఇప్పుడు అబ్రహాముకు కరువు వచ్చింది. ఇప్పుడు ఆ కరువును ఏం చేసుకోలేకపోయాడు? తట్టుకోలేకపోయాడు. ఈ రోజున మీ జీవితంలో ఈ రోజు నుంచి నేను పరిశుద్ధంగా బ్రతకాలి, విశ్వాసిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అప్పుడు నీకు కూడా ఏమి ఎదురవుతాయంటే శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. సమస్యలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, అనారోగ్యం వచ్చిందని, కష్టాలు వచ్చాయని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విశ్వాసంలో ఏమవకూడదు? తడబడకూడదు. ఆ శ్రమలు, శోధనలు మనం ఏం చేయాలంటే ఆనందంగా అంగీకరించాలంటే గట్టిగా చెప్పకూడదు. ప్రభు నామమున మహిమపడతాం. మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదువుతారా? మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చూద్దాం. నశించిపోవుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసము ఈ శోధనల చేత
పరీక్షకు నిలిచాలి. మెప్పియు మహిమయు ఘనతయు కారణమగును. గట్టిగా చదువు కొడుతూ ప్రభు నామమును మహిమపడతాం. అక్కడ ఏమన్నాడు వాక్యములో? సువర్ణము ఏమైపోతుందంట? అగ్ని పరీక్ష వలన ఏమవుతుంది? శుద్ధపరచబడుతుంది. సువర్ణము అంటే బంగారము. బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. దానికంటే ఏమన్నాడు అక్కడ వాక్యంలో? వాటికంటే, దానికంటే, సువర్ణము కంటే నీ విశ్వాసము. ఆ విశ్వాసము చేత మనం కూడా ఏం పొందుతున్నామనంటే శోధనలు, శ్రమలు, ఇబ్బందులు పొందుతున్నాము. అయితే వాటి ద్వారాగనంట ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమయు ఘనతయు మనకు కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున బంగారమే చాలా అగ్నిలో పుటం వేయబడి కాలిపోతూ ఉంటాడు కదా, దానికంటే విశ్వాసిగా ఉన్న వారికి ఎక్కువ శ్రమ ఉందంటున్నాడు. అయితే ఆ శ్రమ ఎందుకు అనంటే మనలను సువర్ణముగా మార్చడానికి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడతా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మనల్ని ఎలా మార్చడానికి? సువర్ణముగా శోధించబడిన కొలది, శ్రమలు అనుభవించిన కొలది, కష్టములు అనుభవించిన కొలది, క్రీస్తు దేవుని వాక్యములు యాకోబు పత్రికలు అంటాడు కదా, 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, వానికి వాగ్దానము చేయబడిన జీవ కిరీటము ఉన్నది అంటున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును మహిమపడతాం. మనకేదైనా ఒక శోధన వచ్చింది అనంటే, మనకేదైనా ఒక ఇబ్బంది కలిగిందనంటే, మనకేదైనా ఒక శ్రమ కలిగిందంటే, ఏంటి ఈ కష్టము, ఈ బాధ అని ఎప్పుడు దిగులు పడకు. దాన్ని సంతోషంగా ఆహ్వానించు. ప్రభువా, ఏదైనా నీ చిత్తం నాయనా, ఏదైనా నీ చిత్తం ప్రభా, నువ్వేం చేయాలనుకున్నా చేయి ప్రభా. ఎందుకనంటే మనకంటూ ఒక వాగ్దానం ఉన్నది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు అబ్రహాము విశ్వాసములో ఏం చేయబడ్డాడు? ఇప్పుడు కరువు రాగానే గట్టిగా చెప్పాలి. చాలా మంది తప్పుడు బోధలు అడగండి. మీరు యేసు ప్రభువును నమ్ముకోండి, మీ రోగాలు పోతాయి. మీరు యేసు ప్రభువును నమ్ముకోండి, మీకు అది జరుగుతుంది. మీరు యేసు ప్రభువును నమ్ముకోండి, ఇది జరుగుతుంది. ఒకసారి మా చర్చికి రండి, మీకు పైనుంచి కిందాక తైలం వేసేస్తాం, మీకు మొత్తం ఒళ్ళంతా ఇదైపోతుంది, అదైపోతుంది. చెత్త కవర్లో బైబిల్ ప్రకారంగా జీవించాలంటే, వాక్యం చెప్పాలంటే ఇక్కడ ఏంటో చెప్పనా? నువ్వు నిజంగా ఈ రోజు ప్రభువుని అంగీకరిస్తే నీకు శోధనలు స్టార్ట్ అయినాయి, నీకు శ్రమలు స్టార్ట్ అయినాయి, కష్టాలు స్టార్ట్ అయినాయి. అయితే యేసు ప్రభువుని అనుకుంటే ఇవన్నీ రావు, వస్తాయి అని నేను చెప్పను. కానీ ఆ శోధనలోనే నా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే స్థిరముగా నిలబడతాడు. గట్టిగా చెప్తారా? తప్పుడు బోధలకు మీ చెవి పెట్టొద్దు, కళ్ళబొల్లి మాటలకు మీ చెవిని పెట్టొద్దు. ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి శోధనలే. ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుంది? కష్టాలే. అయినా అబ్రహాముకు ఎలాగైతే పునాదులు కలిగిన పట్టణం కొరకు విశ్వాసంతో ఎదురు చూశాడో, ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఆ పట్టణము కొరకే మనము ప్రయాసపడేది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా. చెప్పండి, 2 చేతుల పైకి చూపిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, విశ్వాసములో తడబడుతున్నాం. అబ్రహాము ఏమయ్యాడు? తడబడిపోయాడు. అబ్రహాము విశ్వాసములో తడబడిపోయాడు. అయితే ఈ రోజు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ప్రారంభ దినాల్లో మనం కూడా ఏమైపోతున్నాం?
తడబడిపోతున్నాం. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తడబడిపోతున్నాం. అలాంటి తడబడు లేకుండా మనం ఇంకా సరి చేసుకోవలసినవి ఏమైనా ఉన్నవేమో ఒక్కసారి ఆలోచించి సరి చేసుకుంటే అప్పుడు దేవుడు మనలను స్థిరులుగాను నిలకడగాను ఆయన సన్నిధానములో విశ్వాసులుగా నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు క్రైస్తవుడు అనడానికి నీలో ఏముండాలి? గట్టిగా చెప్పాలి. ఏముండాలి? నీలో ఏముండాలి? విశ్వాసం ఉంచిన వాడికి తీర్పు లేదు. విశ్వాసం ఉంచిన వాడికి తీర్పు. విశ్వాసుడి, నీతిమంతుడు విశ్వాసములో ఏం చేస్తాడో బ్రతుకుతాడు. విశ్వాసి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అవును కదా? విశ్వాసి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా దేవుని ఎడల మనం అందరం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు గట్టిగా చెప్పాలి. విశ్వాసిగా పిలబడుతున్నా కానీ మనలో ఏం కనబడతలేదు? విశ్వాసిగా పిలబడుతున్నా కానీ మనలో ఏం కనబడతలేదు? విశ్వాసము కనబడతలేదు. అందుకని బైబిల్ ఏమన్నాడు? ఇప్పుడు లోకమును జయించిన విజయం ఏమైందో ఉంది? విశ్వాసం. ఏంటి లోకములో ఉన్నది? శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లోక సంబంధమైన వారుగా ఉండకుండా దైవ సంబంధమైన వారుగా, పర సంబంధమైన వారుగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. అబ్రహాము ప్రయాణం యొక్క ప్రారంభ దినాల్లో అతను ఏం చేశాడు అంటే తడబడ్డాడు. ఎందులో? విశ్వాసములో. అవును కదా? కష్టం రాగానే, కరువు భారముగా ఉన్నప్పుడు తడబడ్డాడు. అయితే మనం తడబడవలసిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో నీ జీవితంలో కూడా ఒక ప్రక్క ప్రార్థన అంటావు, ఇంకో ప్రక్క ఎవరో ఏదో చెప్పారని చేస్తావు. తడబడుతున్నాం. ప్లీజ్, ఏదో ఒకటి నీ జీవితంలో ఉండాలి. అది విశ్వాసమై ఉండాలి. ఖచ్చితంగా విశ్వాసంలో నిలబడగలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవునిలో నిలబడగలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు నీ పక్షంగా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే తర్వాత రోజు ఏదో ఒక రోజున దేవుడు అనుకున్నది, నీ పక్షంగా అనుకున్నది, మహా అద్భుతాన్ని నా దేవుడు జరిగిస్తూనే ఉంటాడు.